హాయ్ గాయ్స్! మనకి నిన్న ఏపీ 10థ్ సప్లీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! మనకి రాష్ట్ర వ్యాప్తంగా 1,23,000 మందికి పైగా ఎగ్జామ్‌కి అటెండ్ అయితే వారిలో 94,017 మంది మాత్రమే పాస్ అయ్యారు. సో, ఎవరైతే సప్లీ ఎగ్జామ్స్‌లో కూడా ఫెయిల్ అయ్యారో, సో, బాగా రాసినా గానీ ఫెయిల్ అయ్యాము, ఎక్కువ మార్క్స్ వస్తాయనుకున్నా గానీ చాలా బోర్డర్‌లో పాస్ అయ్యామనుకునే వాళ్ళకి మార్క్స్ పెరగడానికి, అలానే ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవ్వడానికి ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఈరోజు ఆర్టికల్‌లో రీకౌంటింగ్ అలానే రీవెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రీకౌంటింగ్‌కి అలానే రీవెరిఫికేషన్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో జూన్ 13 నుంచి 19 వరకైతే అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కి ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్‌కి రీకౌంటింగ్ ఫీ వచ్చేసి రూ. 500. రీవెరిఫికేషన్‌కి ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఫీ వచ్చేసి రూ. 1000 అయితే పే చేసి రీకౌంటింగ్‌కి అలానే రీవెరిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు. సో, బాగా రాసాము, మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయి అని నమ్మకం ఉన్నవాళ్ళు కన్ఫర్మ్‌గా రీకౌంటింగ్‌కి, రీవెరిఫికేషన్‌కి మాత్రం అప్లై చేయండి. సో, ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇన్ఫోని తెలుసుకునేలా అయితే చేయండి.